హలో నమస్తే అండి. బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. చట్నీ ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది చేసుకుంటే ఒక బీరకాయ, ఒక టమాటా, పచ్చిమిరపకాయలు ఒక 5, కొద్దిగా చింతపండు అండి, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. ఇక్కడ ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. జీలకర్ర ఒక స్పూన్ అన్నమాట. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, టమాటా, చింతపండు, చివరిన బీరకాయ అన్నీ వేసి వేగనివ్వాలండి. కిందలోనే ఉంచి వేగనివ్వాలి, మూత పెట్టాలి. ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు అండి, సాల్ట్, టేస్ట్ని బట్టి సాల్ట్ అన్నమాట. అంటే మా చెట్లో కాసిన బీరకాయ అండి. ఇది కాసేపు వేగాలండి. ఇంకా అయిపోయిందండి. మెత్తబడ్డాయండి టమాటాను, బీరకాయ అంతా. ఇది కాసేపు చల్లారాలండి. చల్లారిన తర్వాత ఇదా మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టడమే అండి. బీరకాయ అండి ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాను. వేసి ఒక 2 రౌండ్లు అండి. తాలింపు అండి బీరకాయ పచ్చడికి. మీదైతే ఉల్లిపాయలు, కరివేపాకు అండి. కారం ఉంది కాబట్టి ఎండుమిరపకాయలు వేయటం లేదు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండి. తాలింపు పొద్దున్నకి ఇంకా ఉల్లిపాయలు. కొద్దిగా ఇంగువ అండి. కాస్త పచ్చిగానే ఉండాలండి ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ చట్నీ వేసేస్తున్నానండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. రుచి చాలా భలే ఉంటుందండి. ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెడీ అండి బీరకాయ పచ్చడి. చూసారుగా. సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.